ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, పెళ్లి అనగానే చాలా విషయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. అవునమ్మా. ఇటు కుటుంబం గురించి, అటు కుటుంబం గురించి, తర్వాత పిల్లల గురించి, వాళ్ళ మంచి చెడులు అన్నీ ఆలోచిస్తారు. అలానే వయస్సు కూడా. అవునమ్మా కదా. అమ్మాయి వయసు తక్కువ, అబ్బాయి వయసు ఎక్కువ ఉండాలని మనకి సనాతనంగా వస్తూ ఉంది. దీనికి అసలు ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయా? ఒకవేళ అటు ఇటు ఇటు అటు అయితే ఏమన్నా దోషాలు కానీ అలాంటివి ఉంటాయా? వరహీనం అని ఒక పదం వాడతారు. వరహీనం. వరహీనం అంటే వరుడు తక్కువగా ఉండడం వయస్సులో. అది మంచిది కాదు అన్నారు. ఎందుకు మంచిది కాదు అని ఆలోచించి చెప్పినట్టయితే, ఒక్క సంగతి మనకి ఆయుక్షీణం కలిగించేటటువంటి విషయాల గురించి చెప్పేటప్పుడు మన వాళ్ళు ఎక్కువగా పురుషుల దృష్టితో చెప్పినట్టుగా కనపడుతుంది. కానీ అందులో స్త్రీల విషయం కూడా ఉంటుంది. మనం అదర్ సైడ్ ఆలోచించాం. అవును. ఏం చెప్తారు అంటే, ఆయుక్షీణం జరిగేటటువంటి పరిస్థితులు కొన్ని చెప్తూ, అటువంటి వాటిల్లో తనకన్నా వయస్సులో పెద్దగా ఉన్న స్త్రీతో కలిస్తే ఆయుక్షీణం జరుగుతుంది అని చెప్పారు. అంటే అదే భార్య గనక అయినట్టయితే జీవితాంతం కలిసే ఉంటారు కనుక ఆయుక్షీణం కలిగేటటువంటి పరిస్థితులు తరచుగా కలుగుతాయి. అంచేత వరహీనం వద్దంటారు. ఇది ఆయుర్వేదం చెప్పినటువంటి మాట. ఆయుర్వేదం చెప్పినటువంటి మాట బాగా మనం దాని దాకా వెళ్ళకపోయినా ఆయుర్వేదం ఏమిటి, మన సనాతన ధర్మంలో ప్రతిదీ కూడా మనిషి యొక్క జీవితంలో ఉండే ప్రతి అంశం ఒక శాస్త్రంగానే చెప్పబడ్డాయి. సరే, దాని దాకా వెళ్ళకపోయినా మనం మామూలుగా గనక చూసినట్టయితే మీరు గమనించండి, చిన్నపిల్లలు ఉన్నారు, పుట్టారు. పుడితే ఆడపిల్లల ఎదుగుదలకి మగపిల్లల ఎదుగుదలకి తేడా కనపడుతుందా లేదా? ఖచ్చితంగా కనిపిస్తుందమ్మా. ఆడపిల్లలు తొందరగా మాట్లాడతారు, తొందరగా నడుస్తారు. మగపిల్లలకు కొంచెం మాటలు ఆలస్యంగా వస్తాయి, కొంచెం నడక కూడా ఆలస్యంగా వస్తుంది. ముందు ఆడపిల్ల పుట్టిందనుకోండి, రెండోసారి మగపిల్లవాడు పుట్టాడు అనుకోండి, తల్లులు కంగారు పడిపోతూ ఉంటారు. అమ్మా, మా అమ్మాయి 10వ నెల అత్తా తాత అంది, ఈ వీడెప్పుడే ఏడాది వచ్చింది ఇంకా అనటం లేదు అని కంగారు పడిపోతూ ఉంటారు. తొందరగా రీచ్ అవుతారమ్మా ఆడపిల్లలు. కంగారు పడాల్సిన పని లేదు. అలాగే ప్రసవం కూడా ఆడపిల్లది త్వరగా అవుతుంది, మగపిల్లవాడు ఉంటే కొంచెం ఆలస్యం అవుతుంది. రోజులు తేడా వస్తాయిట. అది గమనించిన వాళ్ళు చెప్తూ ఉంటారు. అట్లా ఎదుగుదలలో తేడా ఉన్నప్పుడు శారీరకంగానే కాదు మానసికంగా కూడా ఆడపిల్లలు త్వరగా ఎదుగుతారు, మగపిల్లలు కొంచెం ఆలస్యంగా ఎదుగుతారు. చెల్లెలు అన్నగారిని దబాయించటం, వాడి మీద పెత్తనం చేయడం, అధికారం చేయడం మనం ఇళ్లలో చూస్తాం. అన్న పెద్దవాడు అయి ఉన్నా సరే, అక్కాయి పెద్దదై ఉండి తమ్ముడు చిన్నవాడంటే పెత్తనం చేయడం వేరు. చిన్నదైనా సరే ఆడపిల్ల అట్లా కాదనే కూర్చో, ఇట చెప్పు, అట్లా చెయ్యి అంటుంది. అంటే వీడు వింటాడు కూడా. అంటే ఆరోగ్యకరంగా ఉన్న కుటుంబ వాతావరణంలో. అంటే ఏమిటి, పెద్దరికం ఆడపిల్లలకి త్వరగా వస్తుంది. శారీరకంగా మానసికంగా కూడా మెచ్యూరిటీ అన్నది త్వరగా వస్తుంది. ప్యూబర్టీ కూడా ఆడపిల్లలకి త్వరగా వస్తుంది. అంటే ఆడతనం కనపడేటటువంటి గొంతులో మార్పు కానీ, శరీరంలో మార్పులు కానీ ఆడపిల్లలకి త్వరగా వస్తాయి, మగపిల్లలకి ఆలస్యంగా వస్తాయి. దీన్ని బట్టి అర్థమైంది ఏమిటి, ఆడపిల్లలు త్వరగా ఎదుగుతారు, పెద్దరికం తెచ్చుకుంటారు, పెత్తనం చేస్తారు. మగపిల్లలు కొంచెం ఆలస్యంగా ఎదుగుతారు, ఆలస్యంగా అధికారం చలాయించే లక్షణానికి వస్తారు. కనుక ఆరోగ్యకరంగా ఉండాలంటే భార్యాభర్తల్లో అతను పెద్దవాడై ఉన్నప్పుడు మాత్రమే అమ్మాయి ఇతని మాట వినడానికి వీలవుతుంది. మళ్ళీ వెంటనే సమాధానం ప్రశ్న వస్తుంది, ఏమి ఆడపిల్లలే మగపిల్లల మాటలు వినాలా, భర్త మాట భార్య వినాల్సిందేనా? అంటే ఇక్కడ పెత్తనం చేయడం గురించి కాదు, వచ్చేది అమ్మాయి తన ఇంటికి అతన్ని ఇల్లరికని తీసుకెళ్ళట్లా, అమ్మాయి అత్తవారింటికి వెడుతోంది కనుక అక్కడ విషయాల్లో సర్దుబాటు కావడానికి ఇతడి ద్వారా వెడుతోంది కనుక మా ఇంటి పద్ధతులు ఇవేం నెమ్మదిగా ఇతను చెప్పుకోవడానికి వీలుంటుంది. ఈ మెచ్యూరిటీ అనేది త్వరగా వస్తుంది. మెచ్యూరిటీ అనేది మనం ఒక పదానికి వాడుతున్నాం, ఏమిటి, పరిపక్వత రావడం,
మనిషికి తెలివితేటలు, ఒక విషయాన్ని గురించి బాగా అవగాహన చేసుకోవడం అనే అర్థం. దాంతోనే కదా ఆడపిల్లల విషయానికి వచ్చేప్పటికి మెచ్యూర్ అంటే సందర్భం వేరే చెప్తాను. ఏదైతే స్త్రీత్వానికి చిహ్నమైన లక్షణాలు ఉన్నాయో అవి ఆడపిల్లలకి త్వరగా వస్తున్నాయి. పుంస్త్వానికి సంకేతాలైన లక్షణాలు మగపిల్లలకి ఆలస్యంగా వస్తున్నాయి. అంటే స్త్రీ దాంపత్య ధర్మంలో తాను నిర్వర్తించవలసినటువంటి అధికారాన్ని త్వరగా పొందుతుంది, మగపిల్లవాడు ఆలస్యంగా పొందుతున్నాడు. అర్థమైంది కదా? అట్లాంటప్పుడు దంపతి కలిసి ఉండాలి అంటే అమ్మాయికి దాంపత్యానికి అర్హత త్వరగా ఏ సమయానికి వచ్చిందో అబ్బాయికి కూడా దాంపత్యానికి అర్హత ఆ సమయానికి రావాలంటే ఈ వయస్సులో 3 నుంచి 5 ఏళ్ళు తేడా ఉండాల్సిందే కదా. అందువల్ల ఆడపిల్లలు మగపిల్లల కన్నా పెళ్లి విషయంలో వయస్సులో తక్కువగా ఉంటే ఆరోగ్యకరంగా ఉంటుంది. శారీరకమైన ఆరోగ్యమే కాదు, కుటుంబపరమైనటువంటి ఆరోగ్యం, సంసారపరమైనటువంటి ఆరోగ్యం కూడా త్వరగా ఉంటాయి. ఎట్లా అంటే ఏ విధంగా అయితే ఆడపిల్లలు త్వరగా ప్యూబర్టీ వస్తుందో అలాగే మెనోపాజ్ కూడా త్వరగా వస్తుంది, మగవాళ్ళకి ఆలస్యంగా వస్తుంది. ఈ రెండిటి మధ్య వ్యవధానం ఉన్నప్పుడు తర్వాత ఏం జరుగుతుంది? ఏ 45-50 ఏళ్లకో ఆడవాళ్ళకి మెనోపాజ్ వస్తే మగవాళ్ళకి ఇంకా రాకపోతే దాంపత్యంలో కూడా తేడా వస్తుంది కదా. ఇది రాకుండా ఉండాలి అంటే వయస్సులో తేడా ఏదైతే ఉందో దాన్ని మెయింటైన్ చేసినప్పుడు ఆరోగ్యం, కుటుంబం, సంసారం, ఈ సంసారం సరిగ్గా ఉంటే సమాజం కూడా బాగుంటుంది ఖచ్చితంగా. లేకపోతే ఒక మగవాడు పక్క చూపులు చూశాడంటే సమాజానికి హానికరం. అవును, కనుక సమాజం ఇవన్నీ కూడా బాగుంటాయని చెప్పి ఆలోచించి ఈ వయస్సులో ఉన్నటువంటి తేడాన్ని గమనించుకోమని, దాన్ని జాగ్రత్తగా అమలుపరచమని పెద్దవాళ్ళు మనకి చెప్పారమ్మా. ఇది కరెక్ట్ అవునో కాదో నాకు తెలీదు, నేను విన్నది ఒకటి మీ ముందు పెడుతున్నా. సీతాదేవి రాముల వారి కన్నా పెద్ద ఆవిడ అనేది ఒకటి వింటూ ఉంటామమ్మా, ఇది కరెక్టేనా? కాదు గాని లోకంలో సీతారామ న్యాయం అని చెప్పి అమ్మాయి కన్నా అబ్బాయి చిన్నవాడైతే కూడా పెళ్లి చేసే పద్ధతి కొన్ని ప్రాంతాల్లో మనకు కనపడుతుంది. సీతారామ న్యాయం అని దాని పేరు అదే చెప్తారు. అది చాలా ప్రముఖుల జీవితాల్లోనే ఉన్నాయి, ప్రముఖులే ఉన్నారు. అయితే ఇది వాస్తవం కాదమ్మా. సీతాదేవికి రాముడికి మధ్య వయస్సు తేడా ఉంది. రాముల వారే పెద్ద 12 ఏళ్ళు ప్లస్ ఉన్నాడు వివాహ సమయానికి రాముడు. సీతాదేవి తనకి రాముడికి మధ్య 6 సంవత్సరాలు అనుకుంటా తేడా ఉందని చెప్పింది. ఇది మన పురాణ ఇతిహాసాల్లో ఉన్నది, చక్కగా ఉన్నటువంటి మాట. మరి ఎందుకు వచ్చిందంటారమ్మా? ఎందుకు వచ్చిందంటే కొంతమంది లెక్క కట్టేస్తారు. సీతాదేవి పూర్వజన్మలో వేదవతి గనక, వేదవతి మళ్ళీ ఇక్కడ సీతగా అవతరించింది గనక ఆ వేదవతి వయస్సు వేసుకుని ఆవిడ పెద్దది అని చెప్తారు. అంతే తప్ప సీతారాములకి ఈ విషయం రామాయణంలోనే వాళ్ళ వయస్సు, వాళ్ళ తారతమ్యాలు, వీటన్నిటి గురించి చాలా వాల్మీకి రామాయణంలో నేరుగా మనం బయోడేటా రాసినట్టు ఏం చెప్పాల, అక్కడక్కడా చెప్పిన మాటల్ని దగ్గర పెట్టుకుంటే మనకు అర్థం అవుతుంది. సో ఏది ఏమైనా అబ్బాయి వయసు అమ్మాయి కన్నా ఎక్కువ ఉండడం అన్నది ఆరోగ్యకరం. ఏం ఆరోగ్యం? శారీరకమైన ఆరోగ్యం, సాంసారికమైన ఆరోగ్యం, సామాజికమైనటువంటి ఆరోగ్యం, ఇమోషనల్ గా ఆరోగ్యం, ఇవన్నీ ఉండడానికి అబ్బాయికి అమ్మాయికి వయసులో తేడా ఉండాలి. అబ్బాయి పెద్దవాడుగా ఉండాలి, అమ్మాయి చిన్నది ఉండాలి. సంతోషం అమ్మా. నమస్తే. నమస్తే అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.